హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియోలో కలకత్తా డాక్టర్ రేప్ కేస్ ఏమిటి? ఇంకా కొంతమంది ఇండియన్ డాక్టర్స్ ప్రొటెస్ట్‌ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? భారతదేశంలో ఏ స్టేట్స్ ఈ ప్రొటెస్ట్‌కి మద్దతు ఇస్తున్నాయి? అసలు కోల్కతా రేప్ కేస్‌లో అసలైన నిందితులు ఎవరు? ఇన్ని ప్రొటెస్ట్స్ అయిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ మెడిక్గా వర్క్ చేస్తున్న 31 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన సంఘటన భారతదేశమంతా కుదిపివేస్తుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి భారతదేశంలో ఉన్న డాక్టర్స్ మరియు ప్రజలు మెడికల్ ప్రొఫెషనల్స్గా వర్క్ చేస్తున్న స్త్రీలందరికీ భద్రత కల్పించాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు కేస్ డీటెయిల్స్‌లోకెళ్తే ఆగస్టు 9, 2024న కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ మెడిక్‌గా వర్క్ చేస్తున్న అమ్మాయి విగతజీవిగా కనిపించింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు హాస్పిటల్ యాజమాన్యం సూసైడ్ చేసుకున్నారని చెప్పింది. కానీ తర్వాత శవ పరీక్షలు జరిపిస్తే అటాప్సీ రిపోర్ట్‌లో అమ్మాయిని రేప్ చేసి చంపారు అని తేలింది. ఈ ఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్న వేలాది డాక్టర్స్ మరియు సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ప్రొటెస్ట్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, భారతదేశంలో ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ అందరికీ డైరెక్టివ్స్ పాస్ చేసే సంస్థ ఫోర్డా, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని, న్యాయం జరిగే వరకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య సేవలు నిలిపివేయాలని చెప్పి నోటీస్ జారీ చేసింది. ఫోర్డా జారీ చేసిన నోటీస్‌లో వర్కింగ్ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికీ భద్రత కల్పించాలని ఉంది. ఈ డిమాండ్ పార్లమెంట్ లోవర్ హౌస్‌లో 2022లోనే పెట్టారు, కానీ దాన్ని మంజూరు చేయలేదు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఫోర్డా సెంట్రల్ మినిస్ట్రీపై ఒత్తిడి చేస్తూ 15 రోజుల్లో వర్కింగ్ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికీ భద్రతని కల్పించాలని ఒక యాక్ట్ ప్రవేశపెట్టాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ సర్వీసెస్ ఆపేస్తామని చెప్పింది. అప్పుడు వెంటనే హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ ఆ డిమాండ్స్‌ని ఒప్పుకుంటున్నామని చెప్పారు. ఎప్పుడైతే హెల్త్ మినిస్టర్ ఆ డిమాండ్స్ అన్నిటిని ఒప్పుకుంటున్నామన్నారో, అప్పుడు ఫోర్డా తన ఎక్స్ అకౌంట్‌లో తాను పాస్ చేసిన స్ట్రైక్‌ని వెనక్కి పిలుస్తూ ఒక పోస్ట్‌ని చేసింది. ఫోర్డా సంస్థ స్ట్రైక్ ఆఫ్‌ని వెనక్కి పిలిచినప్పటికీ గూడా ఇంకా కొన్ని మెడికల్ ఫెడరేషన్స్ అండ్ హాస్పిటల్స్ ఈ స్ట్రైక్ ఆఫ్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. వాళ్ళు చేసే డిమాండ్ ఏంటి అంటే, భవిష్యత్తులో ఎప్పుడూ గూడా ఎటువంటి వర్కింగ్ మెడికల్ ప్రొఫెషనల్ మీద అటాక్ జరగకూడదు. అలా జరగకుండా ఉండడానికి ఒక బలమైన సొల్యూషన్ కావాలని. సో, ఈ ప్రొటెస్ట్స్‌ని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, ఫైమా, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్, ఇందిరాగాంధీ హాస్పిటల్స్ ఇవన్నీ కలిసి చేస్తున్నాయి. రఘునందన్ దీక్షిత్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ద ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, మీడియాకి ఏం షేర్ చేస్తున్నారంటే, బాధితుల తల్లిదండ్రుల యొక్క డిమాండ్స్ మరియు మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని రాతపూర్వకంగా ఇంప్లిమెంట్ చేసే వరకు ఈ ప్రొటెస్ట్‌ని ఆపేది లేదని చెప్తున్నారు. ప్రొఫెషనల్స్ అందరూ గవర్నమెంట్‌ని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే డాక్టర్స్ మీద వయలెన్స్ కమిట్ చేస్తారో వారి మీద నాన్ బెయిలబుల్ పనిషబుల్ కేసెస్ పడాలని, అలాగే ఆర్‌కే గార్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్‌ని వేరే కాలేజెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం కాదు, వారిని విధుల నుంచి శాశ్వతంగా తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే అమ్మాయికి అఘాయిత్యాన్ని తలపెట్టారో అతనికి డెత్ పెనాల్టీ పడాలని స్ట్రాంగ్‌గా డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రొటెస్ట్స్‌ని గనక వెనక్కి తీసుకున్నట్లయితే అమ్మాయికి న్యాయం జరగాల్సింది డిలే అవుతుందని, కాబట్టి అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఈ ప్రొటెస్ట్స్‌ని కంటిన్యూ చేస్తామని అన్ని మెడికల్ ఫెడరేషన్స్ అండ్ డాక్టర్స్ చెప్తున్నారు. భారతదేశంలో ఈ ప్రొటెస్ట్స్‌కి ఏ స్టేట్స్ మద్దతిస్తూ మార్చ్ చేస్తున్నాయి అంటే చండీగఢ్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, కలకత్తా, గోవా, ఇంకా మరిన్ని స్టేట్స్ కూడా ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొనడానికి అవకాశం చాలా ఉంది. అసలు ఈ కేసులో సస్పెక్ట్ ఎవరై ఉంటారు అని డీటెయిల్స్‌లోకి వెళ్లి చూసినట్లయితే, పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు అక్కడ ఒక సివిక్ వాలంటీర్‌గా పనిచేస్తాడు. ఆ హాస్పిటల్‌కి సంబంధించిన రెగ్యులర్ వర్క్స్ అన్నీ గూడా తను వర్క్ చేస్తుంటాడు. కానీ ఆ బాధితురాలి యొక్క తల్లిదండ్రులు కోర్ట్‌లో అది ఒక సింగిల్ రేప్ కాదు, అది గ్యాంగ్ రేప్ అని మొరపెట్టుకుంటున్నారు. అసలు ఇంతకీ అసలైన సస్పెక్ట్ ఎవరో కూడా ఇప్పటికీ తేలలేదు. ఒక లోకల్ మీడియా న్యూస్ ఈ విధంగా చెప్తుంది ఈ కేస్ గురించి.
సో, ఆర్‌కే గార్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఇల్లీగల్ డ్రగ్స్‌ని బయటకి అమ్మేస్తున్నాడు. అంటే ఆ హాస్పిటల్‌లో ఉన్న మెడిసిన్స్ అన్నిటిని గూడా బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసి తను సొమ్ము చేసుకుంటున్నాడు. తనతో పాటు ఒక పెద్ద టీమ్ ఉంది. సో, ఆ ప్రిన్సిపల్ చేస్తున్న విషయాన్ని ఈ అమ్మాయి నోటీస్ చేసింది. నోటీస్ చేసి డైరెక్ట్‌గా ప్రిన్సిపల్‌కి వెళ్లి కంప్లెయింట్ చేసింది. కాకపోతే ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే, ఆ కేస్‌లో మెయిన్‌గా ఇన్వాల్వ్ అయింది ప్రిన్సిపలే అని. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చేశాడంటే, ఆ అమ్మాయికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని గూడా లైక్ స్కాలర్‌షిప్ అండ్ అదర్ మెయింటెనెన్స్ థింగ్స్ అన్నీ ఆపేశాడు. సో, ఈ విషయం అమ్మాయికి అర్థమై ఫ్యూచర్‌లో ఇది పెద్ద ప్రాబ్లమ్ అవ్వబోతుందేమో అని ముందలగానే పసిగట్టి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే, తను కనిపెట్టిన విషయాలకి సంబంధించి కొన్ని ప్రూఫ్స్‌ని సేకరించింది. సో, ఎప్పుడైతే ఆ అమ్మాయి ప్రూఫ్స్‌ని సేకరించిందో, అప్పుడు ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఈ కేస్ ఇంకా పెద్దదవ్వబోతుంది. దీనివల్ల తనకి ఫ్యూచర్‌లో ఏదైనా ఇబ్బందవుతుందని భయపడి, ఆ అమ్మాయి మీద ఇట్లా మర్డర్ కేస్‌ని ప్లాన్ చేశారు. అయితే డైరెక్ట్ మర్డర్ కేస్ అయితే గనక ప్రాబ్లమ్ ఉంటుందని చెప్పి దాన్ని ఒక రేప్ కమ్ మర్డర్ కేస్‌లా ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసిన ఘటనలోనే అమ్మాయి బాడీలోకి స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేశారు అని తేలింది. కాబట్టి ఈ విషయం లోకల్ మీడియా న్యూస్ రిపోర్ట్స్‌లో డిఫరెంట్‌గా చెప్పుకుంటున్నారు. సో, ఇది ఫైనలైజ్ అవుతుందో లేకపోతే ఏమైనా ఇంకో కొత్త అనాలిసిస్ వస్తుందో అనే విషయాన్ని చూడాలి. అండ్ ఇంకా ఇదంతా జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లోకల్ పోలీస్ నుంచి ఈ కేస్‌ని సీబీఐకి అప్పజెప్పింది. ఏదైనా ఒక రేప్ కేసు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఫైల్ అయిన 60 రోజుల్లో ఆ కేస్‌ని సాల్వ్ చేయాలి. కానీ దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతున్న కారణం చేత సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేస్‌ని సీబీఐకి ఇచ్చింది. సీబీఐ కంటిన్యూయస్‌గా ఈ కేస్ మీద అప్డేట్స్ అక్కడున్న హైయెస్ట్ కోర్ట్‌కి రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఏమవుతుందో అందరూ వేచి చూస్తున్నారు. సో, నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా గూడా గూగుల్ మరియు కొన్ని వేరియస్ న్యూస్ రిపోర్ట్స్‌లో కలెక్ట్ చేసింది. మీకు గనక ఏమైనా డిఫరెంట్ అనాలిసిస్, డిఫరెంట్ వ్యూస్ అనిపిస్తే గనక కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.